తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. మరి సెక్రటేరియట్ దగ్గర మరి రిటైర్డ్ ఉద్యోగిని అయినటువంటి సుందరి గారు మరి ఆమె వాళ్ళ ఫ్యామిలీతో సహా ఈరోజు సెక్రటేరియట్ వద్దకు వచ్చింది. కానీ ఈరోజు ఆమె అక్కడ డెమాన్స్ట్రేషన్ ఆ మొక్క మాత్రమే ఇచ్చింది. మరి గత దాదాపు ఈ ఉద్యమం స్టార్ట్ అయినంటే 8 నెలల నుండి ఫోన్ కనుక్కొని ఫోన్ చేసి ఆ ఆవేదనను ఎప్పుడప్పుడు నాకు వెలిబుచ్చడంలో మరి మేడం గారు ముందు వరుసలో ఉన్నారు. చాలామంది ఉన్నారు, అందులో మేడం గారు కూడా ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆమె ఆవేదనకు ఆమె పడుతున్న బాధ అంటే ఒక నమూనా. అంటే ఆ మొక్కతి ఈరోజు 25,000 మంది రిటైర్డ్ అయితే తన డబ్బులు వచ్చిన పక్కన పెడితే దాదాపు ఒక 21,000 చిల్లర మంది యొక్క ఆవేదన ఏ విధంగా ఉందనేది ఆమె ఈరోజు ప్రదర్శన చూపించింది. ఒక్కొక్క పేపర్ చూపెట్టింది. ఈరోజు ఆమెకు దాదాపు 22 టోకెన్ నంబర్లు వచ్చినాయి. 22 టోకెన్ నంబర్ల డబ్బులు ఆమెకి ఇవ్వాల్సిన పరిస్థితి. కరెక్ట్ గత సంవత్సరం ఈ రోజున అంటే మే 8వ తారీఖు 2025న మరి బట్టి విక్రమార్క దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు ఆయన సంతకం పెట్టిండు. ఈమె డబ్బులు ఇవ్వాలి అని సంతకం పెట్టిండు. అది తీసుకుపోయి లోపల ఏదో వాళ్ళ టప్పల పిచ్చి వాళ్ళ పిఏకి ఇచ్చిండు. అది ఇచ్చి ఇయాటికి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయినా కానీ ఒక ఫైనాన్స్ మినిస్టరు ఆయన ఇనిషియల్ వేసిన నాకు డబ్బు రాలేదు అని అంటే ఇదేం సంతకం? అంటే ఈయన 2 రకాల సంతకాలు ఉన్నాయా? ఇది దొంగ సంతకమా, లంగ సంతకమా, అసలు సంతకమా, ఏం సంతకం ఇది? ఇదేమో దిక్కుమాల సంతకమా? ఇటువంటి సంతకం నాకు ఎందుకు పెట్టాలి? ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారే పెట్టింది కదా, నాకు డబ్బు ఎట్లయినా వస్తుంది అనుకున్నాను. పైగా ఇష్యూ ఏంటంటే మరి మేడం వాళ్ళ సార్ గారు కూడా మా డయాలసిస్ పైన ఉంటాడు. ఆయన కార్లో కూర్చుని పాప స్పీడ్గా రావద్దు, నేను టైంకి వచ్చి కూర్చున్నా. మీడియా వాళ్ళందరూ కూర్చుండే అక్కడ పోలీసులు కూడా మేడం గారు చెప్పే విషయం చూసి, సుందరి గారు చెప్పే విషయం చూసి వాళ్ళు కూడా విస్మయం పొందారు. ఈ షార్ట్ పీరియడ్లో దాదాపు 1 అవర్లోనే ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది. ఢిల్లీ దాకా వెళ్ళిపోయింది. ఇది ఇవాళ జరిగిన సెక్రటేరియట్ వద్ద జరిగింది. బట్టిదైతే మొత్తం ఈరోజు ఆయన సంతకము, బట్టి సంతకం, ఒట్టి సంతకము, బట్టి సంతకము, దొంగ సంతకము, సంతకం, పనికిమాలిన సంతకము. ఈరోజు ఆయన వాళ్ళు కమిషన్ ఇస్తేనే అక్కడ ఫైలు కదులుతున్నాయి. ఆయన దగ్గరికి పోయి కలిసిన వాళ్ళకి ఎవరు కూడా పనులు జరుగుతలేవు అనడానికి ఈరోజు ఇదొక ఉదాహరణ. ఈరోజు అంటే చాలామంది రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగులు పడుతున్న ఆవేదన ఈరోజు ఆమె చెప్పడం జరిగింది. ఇది అందరిది, ఒక్కరిదని కాదు. గతంలో కూడా నేను ఆమర నిరాహార దీక్ష చేస్తాను సార్, నాకు బీపీ లేదు, షుగర్ లేదని చెప్తూ వస్తుంది సుందరి మేడం గారు. నేను ఆమర నిరాహార చేస్తా, నేను 5-6 రోజులు నేను తట్టుకోగలుగుతా సార్, నాకేం కాదు, నేను చేస్తా అంటే నేను వద్దు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు స్పందించకుంటే మళ్ళీ మధ్యలో లేస్తే వేరే తిరుగుంటుంది, కాబట్టి దీక్ష వద్దు మేడం అని చెప్పిన. మొన్న 3 రోజుల క్రితము ఇది ఆమె ప్లాన్ చేసుకున్నదే, ఆ స్కెచెస్ కానీ అన్నీ ఆమె చేసుకున్నదే. సార్ నేను సెక్రటరీ దగ్గర కూర్చుంటా సార్, కొంచెం నాకు సపోర్ట్ చేయండి సార్ అని చెప్పాను. సరే అని చెప్పి అది నేను చేస్తా, ఎట్లయినా కానీ అందరి సమస్య కూడా ఇదే కదా, ఆమె చెప్పి నేను ఇట్లా కొన్ని ఆర్టికల్స్ కూడా నేను తయారు చేసుకొని వస్తా అని చెప్పి అందరి గురించి మాట్లాడాలి. ఒకరి గురించి మాట్లాడలే, అందరి గురించి మాట్లాడాలి. అందరి పడే ఆవేదన ఈరోజు అక్కడ వెలిబుచ్చడం జరిగింది. కాబట్టి ఈరోజు రియల్ ఒక సాహసపేతమైన కార్యక్రమం జరిగింది. అక్కడ పోలీసులు కూడా ఎవరు కూడా ఏం అరెస్ట్ చేయలేదు. ఈరోజు అక్కడ ఎవరేం మాట్లాడలేదు. అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. నిజంగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈమె బాధ ఎట్లా విన్నారు, ఆ టోకెన్ నెంబర్లు ఇచ్చినాక డబ్బులు రాలేదంటే ఈరోజు చీటింగ్ చేసినట్టే కదా, చీటర్స్ అన్నట్టే కదా, వాళ్ళు చీటింగ్ చేసినట్టు చీటర్స్ అయినట్టు. కాబట్టి చీటింగ్ పైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అయానా భయానా పైసలు ఇచ్చే రకాలు కాదు, వీళ్ళు అయానా భయానా పైసలు ఇచ్చేటోళ్ళు కాదు. ఈరోజు ఒకవేళ చెక్కులు బౌన్స్ అయినాయని కేసులు అవుతాయి, కానీ మరి వీళ్ళ మీద ఎందుకు కేసులు కావు? ఈరోజు వీళ్ళు ఇచ్చిన టోకెన్ నెంబర్లు బౌన్స్ అయినట్టే కదా, పైసలు రాలేదంటే మరి వీళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఆ కేసులే 14వ తారీఖు పెట్టాలంటున్నా. రేపు ఆల్రెడీ లింకులు ఉన్నది. రేపటి దినాన రాహుల్ గాంధీకి అందరు ఉత్తరాలు రాయండి, అందరూ కూడా ఉత్తరాలు రాయాల్సిన అవసరం ఉంది. ఇది రఘునందన్ రావు గారు మరి రిటైర్డ్ పెన్షనర్స్ల నాయకుడు సార్ తయారు చేసినటువంటి లెటరు. మరి రేపు రాహుల్ గాంధీకి ఈ లెటర్ పోవాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ పాలన ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళ పాలన వల్ల ఎంతమంది చనిపోయింది, వాళ్ళ పాలన వల్ల ఎంతమంది ఈరోజు ప్రాణ త్యాగాలు
జరిగినాయి, ఎంతమంది అసూలు బాసిండ్రు, ఎన్ని కుటుంబాలు చెల్లాచెదురైనాయి. ఈరోజు వాళ్ళ పాలనతో ఎందుకు ఆగమైపోయింది. ఈరోజు ఇదివరకు ఫ్రెండ్లీ పాలన ఉండే, కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయీస్తో ఫ్రెండ్లీ పాలన ఉండే, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో ఫ్రెండ్లీగా ఉండే, కాంగ్రెస్ పార్టీ పోలీసులతో ఫ్రెండ్లీగా ఉండే, కాంగ్రెస్ పార్టీ రైతులతో ఫ్రెండ్లీగా ఉండే. ఈ విధంగా అన్ని వర్గాలతో ఫ్రెండ్లీగా ఉండే పార్టీ ఈరోజు ఎందుకు శత్రువుగా మారింది అదే అనేది రాహుల్ గాంధీ గారికి అర్థమయ్యేటట్టుగా రేపు అందరూ కూడా రిటైర్ అయిన ఉద్యోగులు అందరూ కూడా రేపు అది నీడకుండి చేసే పని కాబట్టి అందరూ రేపు ఉత్తరాలు రాయాలని విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా 14వ తారీఖు రోజు ఒకసారి కోటగిరి అశోక్ గారిని మనం లైన్లో తీసుకుందాం. సార్ గారు కూడా మరి అడ్వకేట్గా ఉన్నాడు. మరి ఎల్లుండి అంటే చీటింగ్ కేసు కిందికి వస్తుందా రాదా, మరి ఇది ఎందుకు చీటింగ్ కేసు కిందికి వస్తుంది అనేది కూడా మనం తీసుకుందాం ఇవాళ. ఎందుకంటే టోకెన్ నెంబర్లు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకుంటే ఒక్క సుందరి గారి దగ్గరనే 22 టోకెన్ నెంబర్లు ఉన్నాయంటే ఓవరాల్గా రిటైర్ అయిన వారి దగ్గర ఎన్ని టోకెన్ నెంబర్లు ఉన్నాయి? సార్ నమస్కారం సార్. సార్ లైవ్లో ఉన్నాం సార్. బాగున్నాం సార్. అయితే సార్ ఒకటి ఈరోజు సుందరి మేడం గారు అని మన రిటైర్డ్ ఎంప్లాయీ సార్. అయితే చూసింది కదా, అవునవును 2024 రిటైర్డ్ అయింది. అయితే మేడంకు పోయిన సంవత్సరం ఈ రోజున బట్టి విక్రమార్క గారు ఆమె ఇచ్చిన రీప్రజెంటేషన్ మీద ఈమె డబ్బులు చెల్లించాలని ఒక ఇనిషియల్ వేసి లోపలి పంపిండు. సంవత్సరం అయినా ఇయాటికి ఆమె పైసలు రాలే. ఇవాళ ఆమెకు డెమాన్స్ట్రేషన్ చేసింది సెక్రటరియట్ ముందు. బట్టి గారు నాకు సంతకం పెట్టినా కానీ డబ్బులు రాలేదంటే ఆయన అది ఏం సంతకము, ఎసోంటి సంతకము అనేది ఆమె ఒక ప్రశ్న ఎత్తింది. అసలు పనికొచ్చే సంతకమా కాదా, ఎన్ని రకాల సంతకాలు ఉన్నాయి అనేది ఒకటి అడిగింది. కాగిరిపోడు పైన ప్రభుత్వం స్పందించాలనేది ఒకటి అడిగింది. నేను 100 ఇప్పటికి 93 మంది చనిపోయింది కదా సార్, ఈ 100 లోపు నేను వస్తానా అన్నది ఒకటైంది. అయితే నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే రేపు 14వ తారీఖు రోజు అన్ని పోలీస్ స్టేషన్లో రిటైర్డ్ అయిన ఉద్యోగులు అందరూ కూడా ఒక ఫిర్యాదు ఇద్దాం అనుకుంటున్నాం సార్. సబ్జెక్ట్ ఏంటంటే టోకెన్ నెంబర్లు ఇచ్చిండ్రు సార్. టోకెన్ నెంబర్లు ఇచ్చిందంటే పైసలు ఇస్తారన్నట్టే కదా సార్. ఇప్పుడు టోకెన్ నెంబర్లు ఇస్తే పైసలు ఇచ్చినట్టే, టోకెన్ నెంబర్లు ఇచ్చి పైసలు రాలేదంటే చీటింగ్ అన్నట్టే కదా సార్. అంతే కదా సార్, చీటింగ్ అన్నట్టే కదా. ఇప్పుడు నేను చెక్ ఇచ్చిన సార్, చెక్లో పైసలు లేకుండా నా మీద చెక్ బౌన్స్ కేసు పెడతారు కదా, అంతే కదా. మరి టోకెన్ నెంబర్ ఇచ్చి డబ్బులు ఇవ్వకుంటే అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మాకు టోకెన్ నెంబర్లు వచ్చినాయి, మాకు డబ్బులు రాలేదు అని ఆ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం 14వ తారీఖు. ఇవ్వచ్చు కదా సార్. జనం ఎవరో నమ్ముతారా నమ్మరా అంటే మనం చెప్పేటప్పుడు ఒక పెరుగుటి పెంచుకునే మాట చెప్తాము, పెరుగుటి పోగొట్టుకునే మాట వాళ్ళు చెప్పు వచ్చాక ఎవరు ఏం చేయలేరు, ఎవరు కోర్టులు ఏం చేయలేవు, ప్రజలు ఏం చేయలేరు. 5 సంవత్సరాలు ఇష్టారాజ్యం చేసేసి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకుని మంచిగా ఏది అంటారు కదా పెన్షన్ బెనిఫిట్ మళ్ళీ వచ్చే ఎలక్షన్ కుక్కల్లాగా కూటనక్కల్లా కాసుకుని ఉంటున్నారు. ఎంత చేసినా క్యాటగిరికల్గా ఒక వ్యక్తిగత మైన్యూట్ ఎక్కడి నుంచి ఎక్కడికి మీకు చెప్పినా వాళ్ళని ఏమీ చలనం ఉండడం లేదు. కాబట్టి మీకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కోర్టులో కేసులు వేయండి, కాకపోతే కట్టలు తీసుకొస్తే ఎగ్జాంపుల్ తీసుకుంటే అళ్ళ ముంతాలు పెట్టండి. అది అంతే నిస్వారం చేయడం ఆగే లేదు. దానితో మరి కళ్ళు తీస్తారా లేదనేది ఇప్పుడు 6,000 కోట్లు ఇస్తా అంటుండ్రు సార్. దాదాపు 25,000 మందిలో 4,000 మందికి అటు ఇటుగా డబ్బులు వచ్చినాయి. ఇంకొక 21,000 మందికి వరకు రావాలి టూకీగా అటు ఇటు. అయ్యో 25,400 మంది సార్. అంటే కోర్టు కేసులు కమిషన్లు ఇచ్చి చేసుకున్న వాళ్ళు, పైరవ్ చేసి తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా సార్, బాపతి 15 వచ్చినాయి. ఇంకొక 21,000 మందికి అటు ఇటుగా రావాలి, కొంచెం అటు ఇటు. కానీ 21,000 మందికి ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, కానీ అప్రాక్సిమేట్లీ 100 మందికి రావాలి.
అలా 6,000 కోట్లు అంటే ఏ లెక్కలో చెప్పారంట. మీరు ఎట్లా పంచుకుంటారో పంచుకోండి అంటుండు ముఖ్యమంత్రి. అదే స్టేట్మెంట్ నాకు అర్థం కాలేదు. ఆ, అన్ని సార్ అన్ని అబద్ధాలు సార్, రోజుకి ఏదో వస్తాయి అని చెప్పి దానికి ఒక కమిటీ చేస్తాడు మళ్ళా. ఏది వీళ్ళకి డబ్బు ఇవ్వచ్చా లేదా, ఈ పిఆర్సీ ఇవ్వచ్చా లేదా, ఈ డిఏ ఇవ్వచ్చా లేదా అనే దాని మీద ఒక కమిటీ వేసి కమిటీలతో కాలయాపన. అన్నిటికీ ఒక కమిటీ ఉంటుంది. డిఏలకు ఒక కమిటీ, పిఆర్సీకి ఒక కమిటీ, పెన్షన్లకు ఒక కమిటీ, వీళ్ళ బకాయిలు ఇవ్వడానికి ఒక కమిటీ. అరే ఎన్టీఆర్ మీ దగ్గర లెక్క ఉంటే కదా, దీనికి కమిటీ ఎందుకు? కమిటీ ఎందుకు సార్? ఈ మెంటల్ గాడు ఉన్నాడు, ఈ మెంటల్లోనికి. సార్ ఇప్పుడు ఎన్టీఆర్లో టోకెన్ నెంబర్ ఇచ్చినావు, ఎన్టీఆర్లో మీకు తెలుసు, మళ్ళీ దీనికి కమిటీ ఎందుకు? ఎంత కమిటీ ఇవ్వాలో తెలియనప్పుడు మన ఫైనాన్స్ మీద పీక నీకుందా? గాడిదగా ఆయనకున్నాడా? సార్ ఎవరు 10 ఇప్పుడు పొద్దుగాల పోయినా సార్, అక్కడ చేసిన నేను వీడియో. మొత్తం చెట్లన్నీ నరికిండ్రు అక్కడ. అంతా ఇప్పుడు రూపాయి లేదంటారు, నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు ముఖ్యమంత్రి. మరంతా కేవలం అక్కడ బాలకృష్ణ ఇల్లు ఉన్నది సార్. ఆ ఇల్లు కొంతమంది విఐపీల ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు కూలొద్దని ఈరోజు పైనకెళ్ళి ఫ్లైఓవర్ వేస్తుండ్రు. ఆ చెట్లు కొట్టి యాక్చువల్గా మార్కింగ్ చేసిండ్రు 23 ఫీట్లు. 23 ఫీట్లు బాలకృష్ణ ఇల్లు మార్కింగ్ చేసిండ్రు. అంటే ఇల్లు మొత్తం ఎగిరిపోతుంది ఆయనది. అయితే వాళ్ళ ఇండ్లన్నీ కాపాడుకోనికి అక్కడ ఇల్లు ఎవరి ముట్టుకోవద్దు, ఎవరి కూలొద్దని డైరెక్ట్ ఫ్లైఓవర్ వేస్తారు పైనకెళ్ళి, కేబీఆర్లకి వెళ్ళి. మరి అదే సార్ మొత్తం 1 వే చేసుకోరా సార్. ఇప్పుడు ఊకే ఇప్పుడు అంతే ఎందుకు రచ్చ చేసి, ఇప్పుడు కేబీఆర్ అందం పోతుంది పైనకెళ్ళి ఫ్లైఓవర్ వేస్తే, చెట్లు పోతాయి సార్. చెట్లు కొట్టేసి తీసుకపోయి బసవతారకం దవాఖాన వెనక పడేసిండ్రు. ముఖ్యమంత్రి ఏడా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆరో ఫ్లోర్లో కూర్చొని చూస్తున్నట్ట ఏవి కూల కొట్టాలి, ఎట్లకెళ్ళి రోడ్డు పోవాలని. ముఖ్యమంత్రి ఎలా కూర్చోవాలి సార్? సెక్రటరీలో కూర్చుంటాడా? కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడా? అసలు నీకు కూర్చొని ఏం చేయాలి? ఎందుకు చెట్లు నరుకుతుంటే అక్కడ అడ్డుపడాలి. వాటర్ యాక్ట్ పెట్టింది గవర్నమెంట్. యాక్ట్ వైలేట్ చేస్తుంటే కేసులు పెట్టాలి. మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టర్. నేను కూడా ఖమ్మం జిల్లాలో ఇలాంటి కేసే ఒకటి. ఆ కాంట్రాక్టర్ రోడ్డు వేసి పక్క చెట్లే డ్యామేజ్ చేసి లంచాలు తీసుకుని దొరికారు డిఎఫ్ఓ ఆఫీస్ ఫారెస్ట్ ఎఫ్డిఓ. అంటే ఇది అసలు ఎవరికి ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో పడి భార్య చంపేసి వెళ్ళిపోతారు. బంగారం కొట్లతో బంగారం ఎత్తుకుపోతారు. ఈ కంట్రోల్ రూమ్ నుంచి చేసేది మనం కంట్రోల్. ఈ చెట్లు నరుకుదామా, అటు కొంప గుల్లుద్దామా, ఈ దుష్మని ఆలోచనలు, ఈ డెవిల్స్ బ్రెయిన్, ఇట్లాంటి వాళ్ళు మరి మన కర్మ కొద్దీ దొరికినటువంటి అపరిపక్వత కూడిన వాటర్ లో దాని దగ్గర ఫలితం ఇటువంటి పాలన. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా? ఏ గవర్నర్ రాజ్భవన్ చెప్పడం ముదిరే పని కాదు కదా. 5 సంవత్సరాలు భరించాల్సింది ఇటువంటి సన్నాసులు. ఇగో సార్ నేను విజయాలు చూపెడుతున్నాను, మాట్లాడుతుంటా. మెగా కృష్ణారెడ్డిది అక్కడ దాదాపు మరి అది 8,000 కోట్ల ప్రాజెక్టు. ఇంకా డిపిఆర్ ఏం పెట్టలే. ఇలా పొద్దుగాల పోయి అక్కడ వీడియో చేసిన, పెద్ద మిషన్లు పెట్టి మొత్తం చెట్లన్నీ కొట్టేసిన పరిస్థితి సార్. మన తెలంగాణ పైసలతో ఆయన భార్య, నేను వీడియోలో పెట్టిన, మెగా కృష్ణారెడ్డి భార్య 150 కోట్ల వజ్రం వేసుకుంది సార్. 150 crores తెలంగాణ సొమ్మే సార్. ఇంకెక్కడిది తెలంగాణ సొమ్ము. దోసేసి డైమండ్ హౌస్లు కట్టారు. అంతకు ముందు కూడా ఇలాంటిది న్యూయార్క్ లో ఏదో చేశారు. ఆమె వేసుకున్న డ్రెస్ సార్ 100 కోట్ల డ్రెస్ వేసుకుంది. ర్యాంప్ షోలు మరి అన్ని చేసినప్పుడు ఇక ఒక మోనోపల్లి ఏర్పడిపోయి కేసీఆర్ సార్ స్క్రీన్ లో చూపెట్టాను 150 కోట్లు సార్ ఆమె వేసుకున్నది. అది తెలంగాణ పైసలు. పక్కన
సార్ ఇప్పుడు రిటైర్డ్ వాళ్ళకు మీరు కమిటెడ్ బెనిఫిట్ ఇస్తలేరు, మీరు కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇస్తలేరు నంబర్ 1. రెండవది మీరు బకాయిలు ఉన్నారు. మూడవది నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ సార్ చూడండి సార్, మొత్తం స్క్రీన్ మీద చూపెడుతున్నారు. లోపల పెద్ద పెద్ద మిషన్ పెట్టి దొంగలు కొట్టినట్టు కొడుతున్నారు సార్. ఇప్పుడు లోపల గుట్టలు కొట్టిండ్రు సార్ లోపల. దీనికి మైనింగ్ పర్మిషన్ ఉందా సార్? మైనింగ్ పర్మిషన్ లేదు. ఎన్విరాన్మెంట్ అది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అది. అందులో ఇప్పుడు నేషనల్ బర్డ్స్, నెమళ్ళు, తుప్పులు ఇట్లాంటివి ఉన్నాయి. ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి. ఆవిడ కొడితే జిహెచ్ఎంసీ కొట్టింది, హెచ్ఎండి కూడా అలాగే కేసులు బుక్ చేయాలి. ఫారెస్ట్ వాళ్ళు చేయాలి కదా సార్. ఇప్పుడు చేయాలి. కానీ ఆ చెట్లు పెంచలేదు కదా. ఆ కొట్టేసిన 100 సంవత్సరాల చెట్టుని తెచ్చి పెట్టలేదు కదా. మొత్తం దాదాపు ఒక 10,000 చెట్లు కొట్టేసింది సార్ ఇప్పటికి. 10,000 అక్షరాలు. కోర్టులు ఏం చేస్తున్నాయి? ఈ కోర్టులు నిద్రపోతున్నాయి సెలవుల్లో. కోర్టులు కూడా ప్రశ్నించాలా? సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు. ఈ సెలవుల్లో కోర్టులు ఏమేం చేస్తున్నాయి? ఇలాంటి సుమోటోలు ఏం తీసుకోవడం లేదు. ఇప్పుడు వీళ్ళకేమో రిటైర్డ్ అయిన వాళ్ళకేమో వాళ్ళ డబ్బులు దాచిపెట్టుకొని నాకు కోసిన రూపాయి వెళ్ళదంటావు. మరి వీటానికి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి పైసలు? విధ్వంసానికి అయితే మాత్రం విడుదలైతే నిధులు, విధ్వంసానికి మాత్రం కావాలన్న నిధులు హైడ్రా పేరుతో కొంపలు కూల్ చేయడానికి, మూసీలు ఇల్లు వాళ్ళ కొట్టి మూసీలు ఏదో రకరకాల ప్రాజెక్టులు కడతా, లేకపోతే ఇప్పుడు అక్కడెక్కడ ఇదేది ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ అంట. స్కిల్ యూనివర్సిటీ సార్ అన్ని దొంగ మాటలు, లంగ మాటలు సార్. ఏం లేదు మరి చెప్పండి, బాధ అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి కానీ. అన్ని లంగ దొంగ మాటలే, ఏం లేవు. ఇక్కడ హైదరాబాద్ లో స్టాండర్డ్స్, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పూర్తిగా పడిపోయినాయని మన ప్రజలు సార్. ఇప్పుడు ఒకటి చూపెడతా సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడో సార్, ఆయన నోటితోనే అన్నాడు కదా అని. ఆయనదేంది మరి అలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కడుతుండు? నన్ను కోసినా కూడా ఒక్క నిమిషం సార్. 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా. ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. బద్మాష్ మాట ఈయననే చెప్పిండు కదా సార్, కోసిన రూపాయి వెళ్ళదని ఉద్యోగ సంఘాలకు. మరి ఇప్పుడు ఇది కట్టడానికి ఎక్కడికి వెళ్ళి వస్తున్నది సార్? ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఇవ్వు బాలకృష్ణ ఇల్లుండని చెప్పి అక్కడనేమో రోడ్ ఎక్స్టెన్షన్ మొత్తం ఆపేసిన, కూలగొడతలేవు. పేద రైళ్ళు మాత్రం మీద పై కూలగొడతారు. బాలకృష్ణ ఇంటి ముందే చేసిన సార్ నేను వీడియో. బాలకృష్ణ ఇంటి ముందు నేను ఈ రోజు వీడియో చేసిన. మొన్న రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి హెచ్ఎండి టేక్ ఓవర్ చేసే బ్రహ్మాండ ప్రోగ్రామ్ అనుకున్నాం. ఎందుకంటే టేక్ ఓవర్ చేయడం వల్ల చాలా మంచి రాష్ట్ర ప్రభుత్వానికి అది. ఇప్పుడు ఈ మొన్న 12,000 కోట్ల బాండ్స్ యాక్షన్ పెట్టింది రిజర్వ్ బ్యాంక్. బాండ్స్ ఇట్లాంటి వాడుతున్నారా? మరి ఈ బాండ్స్ ఇప్పుడు పెన్షనర్ల బకాయిలు తీస్తానికి వాడుతున్నారా అనేది రిజర్వ్ బ్యాంక్ కూడా జవాబుదారీ. రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థ, రిజర్వ్ బ్యాంక్ కూడా జవాబుదారీ. క్యాష్ దగ్గరికి వెళ్ళాము, ఎవరి దగ్గర రిజర్వ్ బ్యాంక్ కూడా అడగాలి. అసలు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినాం సార్. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినాం. రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు రిమార్క్స్ అడిగింది దీనిపైన. రిమార్క్స్ అడిగింది. ఇక కాకపోతే ఏంటంటే వీళ్ళకి కొంచెం బీజేపీలో కొంచెం పలుకుబడి ఉంది కదా సార్, చంద్రబాబు నాయుడు చేయబట్టి. ఆ పలుకుబడి చేయబట్టి కొంచెం జర వీళ్ళది అక్కడ నడుస్తుంది హవా. లేకుంటే వీళ్ళు సర్వీసులో ఉన్న వాళ్ళకి ఏదో పెంచి చేశానని అబద్ధాలు చెప్పి అసలు ఇప్పుడు ఎటుపోతుంది వ్యవస్థ. ఇప్పుడు పోలీసులకి రక్షణ లేదనే పరిస్థితి వచ్చింది. నేను డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్ లో, రిజర్వ్ బస్ స్టాండ్ ఒక స్టోరీ అన్నారు కదా. పోలీసులతో 3 గంటలు అయ్యింది. అసలు ఎవరు ల్యాండ్ ఆర్డర్ జవాబుదారి ఎవరున్నారు? అదే పట్టబగలు తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే హైదరాబాద్ పట్టబగలు తుపాకులు పట్టుకొని. నిన్న ఎవరు ఐపీఎస్ ఆఫీసరు భార్య ఎవరు ఇవ్వాలి నేనా సార్? ఏముంది సార్ ల్యాండ్ ఆర్డర్ ఏమున్నది? ఈయననేమో అబద్ధాలు చెప్పుకుంటూ పోతాడు. పోలీసులు అంతా ఈయన కాన్వాయ్కి ఈయన బయటికి వెళ్తే దాదాపు 1000 మంది పోలీసులు కావాలి సిపాయికి. ఇప్పుడు సింపుల్గా ఉన్నాడు, అరే ఇంతమంది నాకెందుకు, ఇంతమంది అవసరంలే అని పెట్టుకోవాలి. కానీ ఈయన ఇప్పుడు ఈయన కావాలి, ఇలా మంత్రులకు కావాలి, వీళ్ళకి కావాలి, ఒక్కొక్కరికి
వెయ్యి మంది మంత్రులకేమో 10 మంది, ఇంతమంది సెక్యూరిటీ వాళ్ళకే పోతే మరి పబ్లిక్ ల్యాండ్ ఆర్డర్ ఎవరు కాపాడతాడు, వీళ్ళకెవరు పని చేస్తారు, ఎట్లయితే సార్ అవన్నీ? అసలు అందరూ పని చేయట్లేదు. పోలీస్ ఐపీఎస్ కమిషనర్ వచ్చి 3 గంటలు అక్కడ వెయిట్ చేసిందంటే అక్కడ రెస్క్యూ చేయడానికి ఎవరు లేదంటే అది అర్థం ఏంటి? డెకాబ్రేషన్కి వెళ్ళిందా, నిజంగా ఏమైందనే తెలియదు కదా. వాళ్ళు ఏదైనా కాని పని చేస్తే కూడా చేయొచ్చు, ఆదాయ పరిస్థితి కూడా వస్తుంది. మరి అది ఎవరు రెస్పాన్సిబుల్? అంతే. డీసీపీ స్థాయి భార్యను నట్టేసిపోయారు. దానికి ఇది బుర్ర తక్కువ. ఇంటెలిజెన్స్ పని చేస్తుందా లేదా రాష్ట్రంలో? నేపాల్ వాళ్ళు చంపారు. నేపాల్ వాళ్ళు 5 రోజులు 100 మంది ఉన్నారు, అందరూ తప్పట్లేదే. ఇంకేమున్నా సరే ఏమన్నా వాటికి చూపెడతారు 2 రోజులలో చూస్తూ ఉంటారు. అంటే అసలు ఎంత ఏమున్నది ఏమన్నా ఇది అసలు ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోతా ఉంటే 2 సంవత్సరాలకి వెళ్ళి అబద్ధాలతోటి ఎన్ని రోజులు వస్తారు ఇలానే. రిజర్వ్ బ్యాంక్ అడగాలి. రిజర్వ్ బ్యాంక్ ఎందుకు ఈ బాండ్స్ పర్పోజ్ ఏంటి, దేనికి? ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ వస్తున్నాయి, బుద్ధివేల నుంచి ఎక్కడికో రేడియల్ రోడ్లు అని చెప్పి విపరీతం పేపర్ సెక్షన్ వస్తున్నాయి. దానికి డబ్బులు సార్. రేడియల్ రోడ్లు అంట, RRR రోడ్ అంట, ఫ్యూచర్ సిటీ అంట, ఏది సుందరి మళ్ళీ ఆటల ఏది ఇవి పోటీలు అంట, నిస్సి ఫుట్బాల్ అంట, ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ అంట. అసలు నీకు కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇవ్వకుండా ఇవన్నీ పెట్టడానికి లేదు కదా సార్. నిరుద్యోగుల ఖాళీలు నింపాలంట సార్. ఇవన్నీ చేసేది కమిషన్ల కోసం సార్. ఎండ్లో చేస్తే పైసలు వస్తాయి, ఆ దుకాణమే చేస్తుంది. మెట్రో వెనకది కూడా అసలు దాని వెనక ఒరిజినల్ స్టోరీ ఫ్యూచర్లో బయటపడుతుంది సార్. అంతే కదా సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం లీజ్కి, ఏమున్నది. థ్యాంక్ యూ. అంతే సార్, థ్యాంక్ యూ సార్. ఇది అడ్వకేట్ అశోక్ గారు చెప్పేది. ఖచ్చితంగా 14వ తారీఖు అయితే మనందరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దాం, కంప్లైంట్ చేద్దాం. టోకెన్ నెంబర్ రాయాలి, ఈ టోకెన్ నెంబర్ ప్రకారం నాకు ఇన్ని పైసలు రావాలి అని ప్రతి టోకెన్ నెంబర్కు ఇది పెట్టి పెడదాము. రేపు రాహుల్ గాంధీకి మనం పంపే లెటర్ పంపిన తర్వాత రేపు నైట్ నేను దీని లెటరు నేను మీకు మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడతా, అన్ని వాట్సాప్ గ్రూప్లలో పెడతా. ప్రతి ఒక్కరు కూడా పంపే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేద్దాం. ఒకసారి రఘునందన్ రావు గారిని కూడా మనం లైన్లో తీసుకుందాం. సారే లెటర్ తయారు చేసిన ఐడియా కూడా సార్దే. మనం ఎవ్వరు డబ్బులు రానికి ఎవరు ఎటువంటి ఐడియాలు ఇచ్చినా 101% వాటిని మనం పాటిస్తాం. ఇలా సుందరి మేడం గారు ఒకటి చేస్తామన్నారు, అది చేసినారు. నేను పూర్తి స్థాయిలో వాళ్ళకు నేను సపోర్ట్గా నిలబడ్డా, వాళ్ళతో ఉన్న ఈరోజు అంతా. సేమ్ రఘునందన్ సార్ ఒక ఐడియా ఇచ్చిండు, అది 101% రాహుల్ గాంధీకి ఉత్తరం పంపాలనేది మంచి ఆలోచన. ఆ ఉత్తరం కూడా మన అందరం కూడా రేపు పంపాల్సిన అవసరం 101% ఉన్నది రేపు. కాబట్టి ఇట్లా డబ్బులు రానికి ఎవరు ఏ ఐడియా ఇచ్చినా అది మనం ఫుల్ఫిల్ చేద్దాం. ఎక్కడ మన ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం ఉండద్దు. మన ప్రయత్నంలో చాలా స్పష్టంగా మనం చేయాలనుకున్న కార్యక్రమం పక్కాగా చేయాలి. ఈరోజు మేడం అంటుంటే అక్కడ మీడియా వాళ్ళు కానీ, పోలీసులు కానీ, అక్కడ చూసేటోళ్ళు కానీ అందరూ కూడా అరే పాపము 100వ నంబర్లో నా పేరు వస్తుందేమో అనే నాకు భయం వేస్తుందని చెప్తుంటే అందరూ కూడా అక్కడ బాధపడ్డ పరిస్థితి. అంటే ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం కోరుకొని పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మన నీళ్ళు మన నిధులు మన కాన్నే ఉన్నప్పుడు, మన పాలకులు మనం పాలిస్తున్నప్పుడు ఈరోజు మనం దాచిపెట్టుకున్న డబ్బు మన చేతికి రానికి ఎందుకు ఇంత కష్టము? ఈరోజు ఉద్యోగ ఖాళీలై దాదాపు ఇన్నేళ్ళు అవుతున్నా 25,000 పోస్టులు నింపనికి వీళ్ళకు ధైర్యం వస్తుంది, చేతులు వస్తలేదు. కానీ ఎల్ఎన్టీ నేను హ్యాండ్ ఓవర్ 250 ఎకరాల భూమి ఉన్నది, అది దొబ్బేయనికి దాని వెనుక ఉండదు. ప్రజల చేతికి ఎల్ఎన్టీ అంట, మెట్రో రైల్ అంట. కానీ ఆ భూములు ఎన్నుకున్న భూములు ఎవరి చేతికి వస్తున్నాయి? ప్రజల చేతికి వస్తున్నాయి. అవి ప్రజలకు ఇస్తున్నావా? అంతా అసలు కిటికీ అంతా దాని లోపల ఉన్నది. కాబట్టి ఇది ఎవరి కోసం చేస్తలేరు. మన దగ్గరకు వచ్చేట్టుగా రూపాయి వెళ్ళదంటారు. 700 కోట్లు ఇస్తా అంటాడు, 1000 కోట్లు ఇస్తా అంటాడు, 6,000 కోట్లు ఇస్తా అంటాడు. అంటే ఏందో పద్ధతి పాడు లేదు. వేరే ఇటుకేమో 1,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50 కోట్లు పెట్టి నేను మూసి సుందరీకరణ చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పరిగి దాటే ప్రయత్నం చేస్తాం. అసలు ఏవి అవసరమో ఏది అనవసరం, అవసరమైన వాటికి పెట్టాడు. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో 8,000 మంది టీచర్లు లేకుండా పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్ళు నడుస్తున్నాయి. మిస్టర్ రేవంత్ రెడ్డి రిటైర్డ్ అయిన టీచర్ల పోస్ట్ ఇవ్వాల్సిన వరకు నువ్వు నింపలేదు. అందులో ఉన్నోళ్ళు దాదాపు ఈరోజు పేద విద్యార్థులందరూ
గవర్నమెంట్ స్కూళ్ళలో 8,500 టీచర్లు లేరు ఈరోజు. ఇంకొక నెల రోజులు పోతే కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఇప్పటికి నోటిఫికేషన్ ఇచ్చినావా? మరి ఏ విధంగా వాళ్ళు చదువుకుంటారు అక్కడ? ఇది నిత్యావసరం కాదా? ఇది దాన్ని పక్కన పెట్టి అవసరం లేని నిత్యావసరం లెక్క చేస్తూ ఉంటారు. ఈరోజు నేను అక్కలుంటే ఒకటి మాట చెప్తా, నీ కేబీఆర్ చుట్టూ రద్దీ పెరిగింది అనుకుందాం, ఓకేనా? మొత్తం వన్ వే చేసేసేయి. వన్ వే చేసి అడిగేటోడు ఎవడు ఉన్నాడు? మొత్తం వన్ వే చేసి వదిలేస్తే అదే నడుస్తుంది. ఈరోజు నీకు నీ వల్ల నీ బాలకృష్ణ ఇల్లు కూలది, ఇటు నువ్వు కొత్త బ్రిడ్జ్ చేసే అవసరం లేదు. కేబీఆర్ పార్కు ఇచ్చేది. గతంలో పోటీగాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, అక్కడ మంత్రి మాల్ అని ఒకటి ఉన్నది, ఆ మంత్రి మాలు పార్కులో కట్టడానికి వీలు లేదని 3 రోజులు ప్రెస్ మీట్ పెట్టిండు. 3 రోజులు ఎందుకు పెట్టిండు? ఆయనకు దుడ్లు వచ్చేదాకా పెట్టిండు. 3 రోజుల దాకా దుడ్డు రాలే, 3 రోజుల తర్వాత దుడ్లు వచ్చినాయి. ఆ దుడ్లు వచ్చేదాకా పెట్టిండు. తర్వాత కథం, దాని గురించి మాట కూడా మాట్లాడలే, దాని గురించి నోరెత్తలే, దాని గురించి మాట్లాడలే. ఈరోజు అంటే ఏది ఆయన పని అయ్యేదాకా ఒక ముచ్చట ఉంటుంది, పని అయిపోయినాక ఒక ముచ్చట. ఇది బాలకృష్ణ ఇంటి ముందు ఈరోజు నేను చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బామ్మర్ది గారి ఇల్లు మరి బాలకృష్ణ గారి ఇంటి ముందున్నాం. మరి ఇప్పుడు మరి అక్కడ రోడ్ బైండింగ్ చేస్తుండ్రు, కూలగొడుతుండ్రు, చెట్లు బీక్తుండ్రు. మరి దాదాపు వేలాది చెట్లు కొట్టేసిండ్రు. రాత్రి ఒక మాఫియా లెక్క, అంటే ఒక వీరప్పన్ లెక్క తయారైపోయింది రేవంత్ రెడ్డి గారు. వీరప్పన్ గారు అక్కడ కూడా ఆయన కూడా చేసిందో లేదో కొట్టేసి మళ్ళీ కనబడకుండా లెవెల్ చేసేకపోతారు. అయినా కానీ నేను కొన్ని మొత్తులు ఇప్పుడు అక్కడ ఉన్నాయి, అవన్నీ నేను చూపించే ప్రయత్నం చేస్తా. మరి ఈ రోజు అన్నిటికీ మార్కింగ్ చేసి ఎందుకు కూలగొడతలేరు, ఎందుకు రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తలేరు? మరి కేవలం ఇక్కడ ఎవరిల్లు ఉందని బాలకృష్ణ గారి ఇల్లు ఉందని అక్కడ చూడండి, దాదాపు 239 మీటర్ల లోపలికి వెళ్ళిపోవాలంటే ఆ ఇల్లు మొత్తం ఎగిరిపోతుంది. ఈ విధంగా అక్కడ రేవంత్ రెడ్డి సంబంధం ముందు రాలవాని పెద్ద ఇల్లు ఎగిరిపోతాయి. ఆ ఇల్లు కాపాడనీకి అని చెప్పేసి ఆ ఇల్లు కొట్టద్దని చెప్పి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పార్టీకేలు వచ్చిన రేవంత్ రెడ్డి గారు, బాలకృష్ణ గారి పార్టీకేలు వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు అమరావతి డైరెక్షన్ లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు, ఒక దిక్కు మెగా కృష్ణారెడ్డి సంపన్నుని చేయాలి, మెగా కృష్ణారెడ్డిని అపర కుబేరుని చేయాలని కేసీఆర్ గారు కంకణం కట్టుకుండ్రు. మరి అదే కంకణం కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నాకు కేసీఆర్ గారి డైరెక్షన్ ఆ రోజు నడిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లా, ఏపీ డైరెక్షన్ లో మరి ఇక్కడ జూబ్లీ డెవలప్మెంట్ నడుస్తుందా? ఇక్కడ చెట్లను కొట్టేసి ఇక్కడ కేబీఆర్ పార్క్ ను ధ్వంసం చేసి ఈ రోజు మరి ఆయన ఇల్లు మాత్రం ముట్టకుండా, ఇక్కడ బడాబాబుల ఇల్లు ఎవరు కూడా ముట్టకుండా, మొత్తం ఇక్కడ ఎక్కువ శాతం మాత్రం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యక్తులే, ఆ మంత్రులు, వ్యాపారవేత్తలు అంతా వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ రోజు వాళ్ళని కాపాడుకోనికి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇల్లు మొత్తం దాదాపు 239 మీటర్ల లోపలికి ఇల్లు కొట్టేయాలని మరి మార్కింగ్ చేసిన ఎందుకు ఈ రోజు ప్రభుత్వం చూసిండ్రా? ఇది ఇక్కడ డంప్ ఎక్కడ వేసినది? ఈ కట్టెలన్నీ తీసుకపోయి ఇగో ఇక్కడ పడేసారు. ఈ కట్టెలన్నీ తీసుకపోయి ఇంకో ఇక్కడ వసతారకం హాస్పిటల్ కేబీఆర్ పార్కు. మరి దాని ముందు ఏ విధంగా చెట్లు మొత్తం కొట్టేసిండ్రు. కమాండ్ కంట్రోల్ రూమ్, అందులో 6వ ఫ్లోర్ లో రేవంత్ రెడ్డి గారు కూర్చుంటారు. 6వ ఫ్లోర్ లో రేవంత్ రెడ్డి గారు కూర్చొని మరి ఇక్కడ మొత్తం దొంగ ఐడియాలు ఇస్తా ఉంటాడు. ఈ రోజు కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్టర్ల పైసలు, మన బిల్లులు ఇవ్వడానికి పైసలు ఉండయి. ఈ రోజు సర్పంచ్ బిల్లులు ఇవ్వడానికి పైసలు ఉండయి. ఈ రోజు మరి వీళ్ళకు రిటైర్మెంట్ అయిన వాళ్ళ ఇవ్వడానికి పైసలు ఉండయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి పైసలు, ఓకేనా? రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి పైసలు ఉండయి. కానీ ఈరోజు వేల కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ నిర్మాణం కట్టడానికి షురు అయ్యింది ఈ సిపాయి. కాబట్టి ఇది కావాలని చేస్తున్న బద్మాష్ కథలు ఇవి. కోసిన రూపాయలని మనకు చెప్తాడు. మనకు పిఆర్సీ ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చే కాడికి కానీ, డిఏలు ఇచ్చే కాడికి కానీ ఈరోజు పైసలు తప్పినాను కోసుక తింటావా అని చెప్పి బద్మాష్ మాట అనమాట. బద్మాష్ 101%. తెలంగాణ ముఖ్యమంత్రి బద్మాష్. మనం అడిగే కాడికి వచ్చేటవరకేమో పైసలు లేవంటారు, కోసుక తింటారు అని అంటారు. ఇది అక్కడి పోయేటవరకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోతాం. ఎవరి స్వామి ఇది? ఎవరి కోసం చేస్తున్నాం? కాబట్టి మన ఉద్యమం చాలా కఠినంగా ఉండాలి. కఠినమైన ఉద్యమం మనం చేయాలి ఈరోజు ప్రభుత్వం మీద. లేకుంటే 93వ నంబర్ దాకా మనం ఆపాలి. మన దృష్టికి వచ్చిన 93 దగ్గర ఆపాలి. మన దగ్గర మన ఈ స్క్రీన్ పైన లైవ్లా 94వ నంబర్ రావద్దు, 95వ నంబర్ రావద్దు. ఇక 93 దగ్గరనే ఆగాలి. ఆగి మనం వీళ్ళ పైన మనం యుద్ధం చేయాలి, వీళ్ళ మనం పోరాటం చేయాలి. ఇలా బతికేంత బజార్లో పెట్టాలి. వీళ్ళు ఒక సిగ్గు శరం ఏం లేకుండా నడుస్తుంది. నేను చెప్తున్నా, వెధవలు తయారైపోయారు. ఒక వెధవలు ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు.
నేను వీడియో పరంగా పొద్దుగాల 6 గంటలకు లేచిపోయి అక్కడ మొత్తం షూట్ చేసిన నేను. మీరు దయచేసి లింక్ కూడా నేను పెడతా, మీరు చూడండి. అందులో బాలకృష్ణ వాళ్ళందరూ ఫోటోలు పెట్టా కేవలం బాలకృష్ణ ఇల్లు కాపాడనీకి, అక్కడ టీడీపీకి వచ్చిన వాళ్ళ బలాబాబుల ఇల్లు కాపాడనీకి. ఈరోజు ఒక్కడు కూడా తక్కిన వాళ్ళను ఒక్క ఇల్లు ఉంటే వాళ్ళకి అక్కడ ఆ ఇళ్ళల్లో కూడా ఎవరు ఉండరు, బయట ఎన్నో ఉంటారు. ఇలా పేదోళ్ళ ఇల్లు ఎట్లా కూలగొడుతున్నా శనివారం ఆదివారం రాగానే కూలగొట్టుడే హైదరాబాద్. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. ప్రజల డబ్బును ఏ విధంగా వీళ్ళు జల్సాలు చేస్తుండ్రు, ఏ విధంగా వాడుకుంటారు. నిజంగా కష్టపడి ప్రభుత్వానికి మించి ఏముంటుంది సార్ సంస్థ జాబ్. బ్యాంకులో నమ్మలే రిటైర్డ్ అయిన మన ప్రభుత్వ ఉద్యోగులు, చిట్ ఫండ్లను నమ్మలే. ప్రభుత్వం దగ్గర మా డబ్బు సేఫ్గా ఉంటుంది కదా అని చెప్పి ప్రభుత్వం దగ్గర ఈరోజు మన డబ్బులు పెడితే ఈరోజు వాళ్ళ డబ్బంతా వాడుకొని ఈరోజు నన్ను ₹1,00,000 వెళ్ళదని బద్మాషి మనం మాట్లాడితే ఎట్లా చెప్పండి, ఎంత దారుణం చెప్పండి ఇది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మాత్రం మనం ఒక పెద్ద యుద్ధం చేయాల్సిందే. ఈరోజు మనం ఖచ్చితంగా ఎల్లుండి రేపటి దినాన రాహుల్ గాంధీకి ఉత్తరాలు ఒకటి కంపల్సరీ అందరం పెడదాం. ఇంకోటి 101% ఎల్లుండి 14వ తారీఖు అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు ఇద్దాం. ఒక జాతర నడవాలి, తెలంగాణలో జాతర, కంప్లైంట్ల జాతర జరగాలి, రిటైర్డ్ ఉద్యోగుల జాతర జరగాలి. రిటైర్డ్ ఉద్యోగుల బ్యానర్ కట్టుకుందాం, ఒక బ్యానర్ రాసుకొని పోలీస్ స్టేషన్ దగ్గర ఉండాలి. ఎందుకు కంప్లైంట్ ఇచ్చినాం అనేది బ్యానర్ పైన మనం రాయాలి, ఒక బ్యానర్ తయారు చేయాలి. ఆ బ్యానర్లో ఇంతమంది ఇంతవరకు చనిపోయిన వీలైతే వాళ్ళ ఫోటోలు కూడా పెట్టే ప్రయత్నం చేయండి. చిన్న ఫ్లెక్సీ రేపో ఎల్లుండ ముందే చేయించుకొని పెట్టుకోండి. పొద్దుగాల పోయి ఒక 10 నిమిషాలే మీరు కంప్లైంట్ అంతా ఇంటికాడ రాసుకొని రేపు నేను మొత్తం డ్రాఫ్టింగ్ చేసి నేను నెట్లో పెడతా. చేతితో రాసుకొని మీ గీటీపీ కూడా అవసరం లే, ఊర్లలో డీటీపీ ఉండే చేతితో రాసుకొని అక్కడ టోకెన్ నెంబర్లు అన్నీ మనకు ఎన్ని టోకెన్లు కావాలో అన్నీ ఇచ్చి ముద్ర వేసుకొని రండి. ముద్ర వేసుకొని వచ్చిన తర్వాత మనం తర్వాత సంగతి చెప్దాం. ముద్ర వేసుకున్న తర్వాత దాన్ని ఎట్లా చేయాలనేది నేను మళ్ళీ చెప్తాను, మనం ముందు చెప్పుకోవద్దు. అది ఎల్లుండి 14వ తారీఖు రోజు దానికి బ్రహ్మాండమైన స్కెచ్ చేసినాము. నెక్స్ట్ అది అమలు చేస్తాం. నెక్స్ట్ దాని పరంగా మనం పోరాటం చేస్తాం. కానీ మన చట్టపరమైన పోరాటం కొనసాగుతూనే ఉండాలి. ఈరోజు కోర్టుల జడ్జిమెంట్లలో కూడా వీళ్ళకు పరాశకం అయిపోయింది. కోర్టులు సాయంత్రం వరకు రాత్రి 12 గంటల వరకైనా మన ఫైనాన్స్ సెక్రటరీ రావాలంటే పోరు ఈ దొంగలు పోరు. కలోనియల్ రోక్స్ వీళ్ళు, కలోనియల్ రోక్స్ అంటారు వీళ్ళందరినీ. ఏ విధంగా డబ్బు ఎగ్గొట్టాలి, ఏ విధంగా మానవత్వం అనేది లేనే లేదు వీళ్ళకి. గాడిదల లెక్క తయారైపోయారు. కాబట్టి ఖచ్చితంగా మనము ఫైటింగ్ అనేది పక్కా పెట్టాలి. రేపటి దిన ఈ 2 కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్. ఇవాళ మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఈరోజు ఈ వీడియో వైరల్ అవ్వడం జరిగింది. జాతీయ స్థాయిలో ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా తెలుస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత భయంకరంగా వీళ్ళ డబ్బులు ఎత్తుకపోయి వాడుకొని ఈరోజు వాళ్ళ మీదనే సవారీ చేసే పరిస్థితి వచ్చిందనంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ పౌర సమాజం అంతా కూడా రిటైర్డ్ ఉద్యోగులకు మద్దతుగా నిలబడ్డది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంత కష్టపడుతుండ్రా అని చెప్పి వాళ్ళని ఇంత హరిగోసపుచ్చుకుంటుండ్రా అని చెప్పేసి ఈరోజు అందరు కూడా అర్థమైపోయింది. నేను అధికారులకు కూడా చెప్తున్నా, దయచేసి పౌరులు ఎవరన్నా మన ఆఫీసులకు వచ్చినప్పుడు వాళ్ళ గౌరవించండి, ర్యాష్గా మాట్లాడకండి. ఈరోజు నేను ముఖ్యంగా ఎంఆర్ ఆఫీసర్లు కొన్ని ఆఫీసర్లు నేను చూస్తున్నా, దయచేసి క్లిప్ చేసి మీరు పంపండి. మీరు అసంటోళ్ళకు నేను హెల్ప్ చేసే పరిస్థితులలో కూడా ఉండా. ఇట్లా మీరు అధికారుల వచ్చే సామాన్యులు మీ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, వాళ్ళతో రఫ్గా మాట్లాడి వాళ్ళు ఏదైనా చెప్తే మన అందరం ప్రజాసేవకులం. మీరందరూ ఈరోజు వాళ్ళ జీతాలు వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నాం. మనం ఆ ఆలోచన మనం చేయాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎల్లుండి కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళు తీసుకోకుంటే తీసుకోవాలి, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి, వాళ్ళ డ్యూటీ అది. ఇది మనం ఇచ్చిన టోకెన్ కరెక్టా రాంగా చూడాలి. అప్పుడు వాళ్ళు అప్పుడు ఎట్లా అనిపిస్తుందో వాళ్ళు వేసినప్పుడు అట్నే అనిపిస్తుంది. చాలా ఆఫీసులలో ఉన్నది, కానీ వాళ్ళు కూడా పద్ధతులు మార్చుకోవాలి. అధికారులు కానీ కిందికెళ్ళి క్లాస్ 1కి వెళ్ళి క్లాస్ 4 ద్వారా ప్రతి అధికారి ఎవరెవరు పనిచేస్తుండ్రో వాళ్ళందరూ కూడా మీరు ఫ్రెండ్లీగా పబ్లిక్తో మీరు బిహేవ్ చేయాలి. ఈరోజు చాలా జాగాలల్లో అరే చాలామంది వీళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని అంటూ ఉన్నారు నాకు ఫోన్లు చేసి. వాళ్ళ సపోర్ట్ ఉన్నారు. అలా 90% ఎవరో 10% ఉంటారు చిల్లరగాన్లు. కాబట్టి ఆ విధంగా ఉన్నోళ్ళు కూడా మీ వైఖరి మార్చుకోవాలి. ఈరోజు పౌర సమాజం మద్దతు తెలుపుతుంది, రిటైర్డ్ ఉద్యోగులతో నిలబడ్డది. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. మనం వాళ్ళకు సపోర్ట్ ఉంటేనే సమాజం ముందుకు పోతుంది. లేకుంటే దొంగ పాలకులు 420 పాలకులు ఈరోజు వచ్చేసి 420 మాటలు మాట్లాడి దాటిపోతారు. లాస్ట్కు నష్టపోయేది ప్రజానీకం, వెనుకబడేది తెలంగాణ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.